ప్రాపంచిక ప్రయాణంలో పరుగులు తీసి తీసి ఇప్పటికే చాలా అలసిపోయి ఉంటారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, కన్నీళ్లకు, ఎదురు దెబ్బలతో మీ మనసు ఇప్పటికే ఎంతో భారంగా మారి ఉంటుంది. ఒక సమస్య తీరకముందే మరొక సమస్య వెంటాడుతుంది. ఎటువైపు నుండి ఎప్పుడు ఏ సమస్య వస్తుంది అనే టెన్షన్తోనే జీవితం అనేది గడిచిపోతూ ఉంటుంది. ఒక మనిషి మనసుకు గాయం తగిలినప్పుడు ఓదార్చే చెయ్యి మనకు తోడైతే బాగుండేది అని ఒకరు బాధపడుతూ ఉంటే, కష్టంలో ఉన్నాను కదా, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండేది అని మరొకరు తన కష్టాన్ని భారంగా మోస్తూ ఉంటారు. అందరిలోనూ ఆర్థికంగా వెనుకబడుతూ అందరి మధ్య చిన్న చూపుగా బ్రతకాల్సి వస్తుంది ఏంటి భగవంతుడా అని మరొక చోట మరొక ప్రాణం చింతిస్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క మనిషి వెనుక ఒక్కొక్క బాధ ఉంటూనే ఉంటుంది. బాధ, దుఃఖం అనేది మనిషి భరించలేనిది. దాని నుండి బయటపడటం కోసం మనం ఎప్పుడూ ఇతరుల సాయం కోసం ఎదురు చూస్తూ ఇతరుల మీద ఆధారపడుతూనే ఉంటాం. కానీ ఇలా ఎదురు చూసినంతకాలం మీలోని బాధ మరింత పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. మనిషి మనసులో బాధ ఎక్కడైతే పుడుతుందో అక్కడే భగవంతుడు కూడా ఉన్నాడు. ఆ భగవంతుడే మీ సమస్యలకు సమాధానం తెలియచేస్తాడు. కానీ దీన్ని మీరు గ్రహించినంతకాలం ఈ దుఃఖం, కష్టం, కన్నీరు అనే బాధల్లో ఇరుక్కుంటూనే ఉంటారు. మీరు మనసు పెట్టి గమనిస్తే, గుర్తిస్తే మీరు చేసే ప్రతి పనికి, ప్రతి సమస్యకి ఆ భగవంతుడే మీకు పరిష్కారాన్ని అందిస్తాడు. మీరు ఆ భగవంతుడిని గుర్తించాలి అంటే మీలో బాధ అనేది ఏ స్థానంలో నిలిచి ఉందో అదే స్థానంలో భగవంతుడు ఉంటాడు. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ ఆ పరమాత్ముడు కొలువై ఉన్నాడని మన పురాణాలు మనకు తెలియచేస్తున్నాయి. బురద చేరిన నీటిలో ఒక రాయిని విసిరినప్పుడు ఆ రాయిని ఎంత వెతకాలని ప్రయత్నించినా అది వ్యర్థంగా మారుతుంది. మీకు మరింత సమయం కూడా పడుతుంది. అదే కాస్తంత సమయం తీసుకొని ఆ నీటిని కదిలించకుండా విడిచిపెడితే అప్పుడు ఆ నీటి యొక్క స్వచ్ఛత బయటకు కనిపిస్తుంది. దానితో పాటుగా మీరు వెతుకుతున్న రాయి కూడా మీకు స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా మన మనస్సు కూడా ఉంటుంది. బాధ, భయం, దుఃఖం లాంటి వాటితో ఉన్నంతకాలం మీ అంతరంగంలో ఉన్న స్వచ్ఛతను మీరు గ్రహించలేరు. ఇక్కడ కూడా కాస్తంత సమయం మీ మనసుకి వాటన్నిటి నుండి విశ్రాంతి ఇచ్చినప్పుడే మీ లోపల ఉన్న భగవంతుడిని కానీ, విశ్వ చైతన్యాన్ని కానీ, లేదా మీలో ఉండే అతీత శక్తులని పిలువబడుతున్న వీటిలో ఏదైనా కావచ్చు, పిలిచేది ఏదైనా కానీ మీలో ఉండే అంతర్శక్తి అనేది గ్రహించగలుగుతారు. ఈ అంతర్శక్తిని గ్రహించగలిగినప్పుడు మాత్రమే మీరు విశ్వ చైతన్యంతో కనెక్ట్ అవ్వగలుగుతారు. అప్పుడే మీరు విశ్వంతో మీ బాధను తెలియచేయటం కానీ, విశ్వం అందించే పరిష్కార మార్గాలను అందుకోవటానికి కానీ సిద్ధంగా ఉన్నట్టు. మీ మనసులో మెదిలే బాధలు, భయాలు, దుఃఖాలు కాస్త మౌనంతో వాటిని నిశ్శబ్దంగా మార్చండి. మౌనం అంటే మీ అంతరంగ మౌనం అని గుర్తుంచుకోండి. దీనినే మనం నిశ్చలమైన మనసు, ప్రశాంతమైన మనస్సుగా పిలుస్తుంటాం. మనసు భరించలేని స్థితిలో ఉంటే ఇది ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు. కానీ కాస్తంత మనసు పెట్టి ప్రయత్నిస్తే ఏది సాధ్యం కానిదంటూ ఉండదు. ఇప్పుడే కనుక, ఈ క్షణంలో కనుక మీ మనసుకు కష్టం, దుఃఖం అనిపించి ఉంటే ఇక నుండి ఈ వీడియోని కళ్ళు మూసుకొని వినండి. మీ మనసుకు మీరు అనుకున్నట్టుగా స్వచ్ఛంగా మారుతుంది. మీరు దేన్నైతే వెతుకుతున్నారో అది మీకు దొరకవచ్చు. ఇప్పుడు ఈ మాటల్ని మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచి కళ్ళు మూసుకొని చెప్పండి. ఇప్పుడు మీరు 3 సుదీర్ఘమైన శ్వాసలను తీసుకోవాలి. మీ తలను నిటారుగా ఉంచాలి. మీ బొటన వేలును, చూపుడు వేలను ఒక వద్దకు చేర్చి చిన్ముద్రలో మీ 2 చేతి వేళ్లను ఉంచి మీ యొక్క శ్వాసను సుదీర్ఘంగా తీసుకోవడం ఆరంభించండి. ఇప్పుడు ఈ మాటలను బలంగా అనుకోండి. నేను దుఃఖంలో మునిగి ఉన్నాను. నా బాధ, కష్టం నుండి బయటపడాలని నా మనస్సుని స్థిరంగా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. చలింపచేస్తున్న మనస్సుతో, భారమవుతున్న ఈ ఇబ్బందులతో నేను సతమతమవుతున్నాను. ఇటువంటి మానసికమైన నన్ను చలింపచేసే ఆలోచనల నుండి, దుఃఖం, భయం, బాధల నుండి నేను ఈ క్షణంలోనే బయటకు రావాలని నిశ్చయించుకున్నాను. ఈ అనంత విశ్వానికి నా 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నా మనస్సు యొక్క అలజడలను, ఆందోళనను విడిచి నా మనస్సులో నిర్దిష్టమైన స్థితి చేరడానికి నేను సిద్ధమై ఉన్నాను. ఇప్పుడు నా మనసుని నన్ను ఇబ్బంది పెడుతూ ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచనల పట్ల కాకుండా నా దృష్టిని నాలో ఉన్న శక్తి చైతన్యం మీదుగా నిలుపుతున్నాను. ఆ చైతన్యం అందిస్తున్న సమాచారాన్ని విశ్వ చైతన్యంలోకి చేర్చే ప్రయత్నం మీదుగా నా అంతర్దృష్టిని మరల్చుతున్నాను.
మన కష్టాన్ని కన్నీటిని తుడిచేవారు ఎవరో మన కోసం వస్తారని ఎదురుచూసే నిస్సహాయ స్థితి నుండి నా కోసం నేనే ఒక శక్తిగా మారి నాలో ఉన్న శక్తితో అనుసంధానమయ్యి నా సమస్యకు నేనే పరిష్కారాన్ని వెతకడానికి సిద్ధమయ్యాను. నన్ను నేను బలహీనపరుచుకోవాలి అని అనుకోవటం లేదు. నన్ను నేను బలంగా మార్చుకుంటున్నాను. నా మనసు నిశ్చలమైనది. అది నాకు సహకరిస్తుంది. నాలో ఆలోచనలన్నీ నెమ్మదిగా శాంతిస్తున్నాయి. నా ఆలోచనల అలజడి తగ్గుతుంది. నా మనసుకు నేను దగ్గరగా చేరుతున్నాను. నా మానసిక శక్తులన్నీ ఒక్కొక్కటిగా చేరి నా శరీరాన్ని, నా మైండ్ని బలపరుస్తున్నాయి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా మారుతుంది. నా మనసుకి నేను దగ్గరయ్యే కొద్దీ నా అంతరంగంలో ఉన్న అంతర్చైతన్యానికి చేరువవుతున్న అనుభూతి నాలో కలుగుతుంది. ఇప్పుడు నా మానసిక శక్తులు చెప్పే సమాధానం వినేందుకు పూర్తిగా నేను సిద్ధంగా ఉన్నాను. అలజడిగా ఉన్న నా మనసుని పూర్తిగా ప్రశాంతపరచుకోగలిగాను. పూర్తి స్వచ్ఛమైన స్థిరమైన మనసు నాలో నెమ్మదిగా స్థిరపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చాలా నిశ్చలంగా ఉన్నాను. నేను చాలా నిశ్చలంగా ఉన్నాను. ఇది వరకటి కంటే ఇప్పుడు నాలో ఏదో ఒక కొత్త శక్తి పుంజుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ శక్తితోనే నేను నా సమస్యకు సమాధానం తెలుసుకోగలుగుతాను. ధైర్యంతో ముందుకు అడుగులు వేయటానికి సిద్ధంగా ఉన్నాను. నేను కంప్లీట్గా సిద్ధంగా ఉన్నాను. చాలా ప్రశాంతమైన మనస్సుతో సిద్ధమయ్యాను. ఇక నాకు సమాధానం దొరికినట్టే, నాలో ధైర్యం పెరిగినట్టే. వీటితో నేను సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ కంప్లీట్లీ రెడీ అని ఈ విధమైన మాటలతో మీ మనస్సుని శాంతింపచేయటానికి చూడండి. ఒకేసారిగా మీకు సమాధానం దొరకకపోయినా మీ మనస్సు పూర్తి స్థాయిలో ఈ బాధ అనే బందీ నుండి బయటపడుతున్న కొద్దీ మీ చుట్టూ ఉన్న విశ్వ చైతన్యంతో పాటు మీలో అంతర్చైతన్యం కూడా మీ సమస్యలకు పరిష్కరించుకునే దిశగా మిమ్మల్ని సిద్ధం చేసి ముందడుగు వేసేలా చేస్తాయి. ఆఖరిగా ఒక చిన్న మాట. బాధ, భయం, దుఃఖం, సంతోషం, ఆనందం ఇవేవి కూడా బయట వెతికే వాటిలో ఉండవు. మీ లోపలే ఉంటాయి. వద్దు అనుకునే దాన్ని విడిచిపెట్టడం తెలిస్తే కావాలి అనుకున్నది దానంతటదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంతా మనలోనే ఉంది. మన మనస్సులోనే దాగి ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు.